పనికి సై అన్నట్లుగా, వంటగదికి జై అన్నట్లుగా యుద్ధంలో దిగిపోయానండి. ఎందుకంటే నేను నా కిచెన్ రూమ్‌ని చాలా నీట్‌గా చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఆఫ్టర్ కిచెన్ రూమ్ అండి. చూడండి ఎలాగుందో, అంతా మెస్సీగా ఉంది ఆఫ్టర్ కిచెన్ రూము. చూడండి ఈ షీట్స్‌తోని నేను కిచెన్ రూమ్‌ని మరింత అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగానే నేను డబ్బాలు ముందు రోజే తోమేసి ఉంచుకొని దేనికి దానికి వేసి ఉంచేసానండి. ఆ రోజే సర్దేద్దాం అనుకున్నాను. ఇంక ఇల్లంతా సర్దిన తర్వాత ఇంక చాలా నీరసం వచ్చిందండి. చూడండి ఇవంతా ఈ చింతపండు కూడా ఇంక ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేశాను. డబ్బాలో కూడా చింతపండు వేసేసాను. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంక ముందు ఈ షీట్స్ వేసానండి. ఆ తర్వాత ఈ ఆరెంజ్ కలర్ షీట్స్‌తో చాలా అందంగా వచ్చాయండి. 50 రూపీస్‌తో ఈ వంటగదిని ఇంత మార్పులు చేసుకోవచ్చా అనేసని నాకు ఈరోజే అర్థమయ్యింది. ఏదైనా కాస్త మనం బుర్ర పెట్టాము అనేసనంటే ఆ బుర్రలోని ఎంతో కళాకారులు మనలో యాడ్ అయిపోతారు కదండీ. ఇది కొంచెం ప్లగ్ ఏయించాలి మిక్సీకి. సరేలే అని చెప్పి కిందన ఈ సామాన్లన్నీ తీసేసాను. ఎందుకంటే చెమ్మ బాగా చేరిపోతుంది. డైలీ యూజ్ చేసే సామాన్లే పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అవి డైలీ మనం క్లీన్ చేసుకుంటాం కానీ అంత డస్ట్ ఉండదు. ఇక్కడ కవర్స్ వేసుకొని ఇంకా బియ్యము, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు పెట్టేవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చులే అనేసని అనుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసానండి. చూడండి లుక్ వేజర్‌గా నా వంటగది ఎంత నీట్‌గా ఉంది. అవసరానికి మించి అవసరం లేని సామాన్లన్నీ అటకెక్కించడం చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం ఉన్న దాంట్లోని నీట్‌గా ఉంచుకుంటే మనకు కాస్త పని కూడా తగ్గుతుందండి. ఈజీగా పనులు అయిపోతాయి. చూడండి ఇవన్నీ ఓవరాల్‌గా నా వంటగది లుక్ చూడండి. వంటగదిలో గ్రీన్ పెట్టడం చాలా మంచిదంట. వీడియో కానీ నచ్చితే